మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనము డిసెంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెల 2025 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారము 3 రాశుల్లో జరుగుతోంది. ఏంటి? వృశ్చిక రాశికి వెనక రాశి అయినటువంటి తులారాశిలో ఒక 6 రోజులు, జన్మంలో అంటే వృశ్చిక రాశిలోని 24 రోజులు, ద్వితీయ స్థానంలో ఒక్క రోజు బుధుని యొక్క సంచారం జరుగుతోందండి, 2వ స్థానంలో. కాబట్టి ఇక్కడ ఈయన యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే, వ్యయ స్థానంలో సంచరించేటటువంటి 6 రోజులు డబ్బులు బాగా ఖర్చు అయిపోవటం, ధన నష్టం జరగటం ఇత్యాదులన్నీ మనకి కనిపిస్తూ ఉంటే, ఇక జన్మంలో సంచారంలో దుష్ట ఆలోచనలు 24 రోజుల పాటు మనకి దుష్ట ఆలోచనలు, మన ప్రవర్తన కొంచెం ఏమాత్రం అలవాటు ఉన్నవారైనా దుష్ట అలవాట్ల వైపు ఆకర్షితులు అవటం లాంటి జరుగుతూ ఉంటాయి. ఇక ఒక్కరోజు ద్వితీయ స్థానంలో సంచారం చేసేటటువంటి అంటే ధనురాశిలో సంచారం చేసింది ఒక్కరోజు మాత్రమే మీకు అనుకూలమైన ఫలితాలను బుధుడు ఇవ్వబోతున్నారు. అంటే ధనానికి లోటు లేకుండా, మాట బాగుండటం, కుటుంబంలో ఆహ్లాదం, ఈ నెల మొత్తం మీద ఒక్కరోజు మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తున్నారు. ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలో 16 రోజులు, ద్వితీయ స్థానంలో 15 రోజులు సంచారం. ఇక్కడ జన్మంలో ఉన్నప్పుడు మంచి ఆలోచనలు రాకపోవడం, చెడు వైపు ఆకర్షితులు అవ్వటం, అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధనానికి, మాటకి, కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితులు లేకపోవటం, ఈ విధమైన పరిస్థితులన్నీ రవి కల్పిస్తూ ఉన్నారు. ఇకపోతే కుజుని యొక్క సంచారం జన్మంలో 7 రోజులు అస్సలు సుఫలితాలు ఇవ్వడం, ఆయన కూడా దుష్టాలోచనలు, దుష్ప్రవర్తన, మాటలో కఠినత్వం ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటాడు. తదుపరి 24 రోజులు మాత్రం ద్వితీయంలో ఉన్నారు. ఇక్కడ కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉన్నది. మాట విషయంలో తొందరపాటు మాటలు, అశ్లీల పదాలు, ఆడ్ వర్డ్స్ ఇట్లాంటివి ఏవి అంటే కఠినమైన మాటలు ఇట్లాంటి వాటికి అవకాశం ఇవ్వకండి. మితభాషిత్వం, మృదుభాషిత్వం అలవాటు చేసుకోండి. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు గోచరించుట లేదు కుజుని యొక్క సంచారం కూడా. ఇక శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 20 రోజులు జన్మంలో 20 రోజులు కూడా మంచి ప్రవర్తన, మంచి ఆలోచన, మంచి కళలు, మీకు ఏవైనా సంగీతం కావచ్చు, నాట్యం కావచ్చు, నృత్యం కావచ్చు, ఏదైనా లలిత కళలకు సంబంధించి ఏదైనా ఉన్నట్టయితే మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు శుక్రుడు. అలాగే ద్వితీయ స్థానంలో 11 రోజులు ఉన్నారు. ఆ 11 రోజుల్లో మీకు ధనానికి లోటు లేకుండా, అలాగే మాట విషయంలో, కుటుంబ విషయంలో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఇక్కడ మీకు శుక్రుడు కల్పిస్తూ ఉన్నాడు. ఈ విధమైన పరిస్థితులన్నీ ఉన్నాయి. ఇక్కడ మీకు ముఖ్యంగా ఈ తులారాశి వారికి ద్వితీయ, తృతీయ స్థానాల్లో 4 గ్రహాల సంచారం. ఇందులో కొన్ని శుభాలు, కొన్ని అశుభాలు మనం చెప్పుకున్నాం కదండి, ఉండనే ఉంటాయి ఇవన్నీ కూడా. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారికి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం. దీన్ని సుఖస్థానం అంటాం కాబట్టి, మాతృస్థానం అంటాం, విద్యస్థానం అంటాము. అలాగే భూమి, గృహము, వాహనము ఇత్యాదులని స్వభావం ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఆ విషయాలన్నింటిలోనూ కూడా ప్రతికూలమైన ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా భూమి, గృహాలు ఉన్నాయి కాబట్టి వీరికి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి, వాహనాల వ్యాపారం చేసేవారికి అస్సలు అనుకూలమైన ఫలితం కాదు ఈ నెలే కాదండి. ఇది ఇక్కడ ఈయన 1 సంవత్సరంన్నర పాటు ఉంటారు, కొంతకాలం గడిచింది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ స్థానంలో ఉండంగా వీరికి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం, వాహనాల వ్యాపారం చేసేవారికి ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి, అంతేగాని అనుకూలమైన ఫలితాలు ఉండవు. ఊరికే తెరిచి కూర్చొని నష్టం అంటే నష్టమని కాదని తెరిచి ఊరికే రెంట కట్టుకుంటూ బోల్డంత మెయింటెనెన్స్ పెట్టుకుంటూ ఏమీ బిజినెస్ జరగకపోతే నష్టమే కదండి, చేతి నుంచి పడాల్సినవిగా. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకి రాహుగ్రహ చతుర్థ స్థాన సంచారం. ఇక పంచమ స్థానంలో శనిగ్రహ సంచారం, ఇది కూడా అనుకూలించజాలదు. అలాగే సంతానానికి విద్యలో వెనకబడటము, ఆటలు ఇట్లాంటివన్నీ మనకి గోచరిస్తూ ఉంటాయి. స్నేహాలు, చెడు స్నేహాలు ఇవన్నీ ఆయన కల్పిస్తూ ఉంటాడు. ఇకపోతే గురు సంచారం తీసుకున్నట్టయితే 6 రోజులు భాగ్యస్థానంలో, అదేంటి అతిచారం వలన ఈ 6 రోజులు మాత్రం మీకు మంచి ఫలితాలు ఇస్తారు. తండ్రి గారి విషయంలోనూ దాన ధర్మాలు, గుళ్ళు, గోపురాలు తిరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే
తదుపరి నవమ స్థానం నుంచి అష్టమ స్థానానికి వెళ్తున్నారు. ఎందుకని ఎటక్క వెళ్ళటం ఏంటి? ఈయన ఒక్కరిగతి కాదు కదా, మామూలుగా ఇప్పుడు ముందుకే కదా నడిచేటటువంటి గ్రహమే కదా. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అతిచారం వలన భాగ్యంలోకి వచ్చారు. తదుపరి అతిచారం 6వ తారీఖుతో ముగిసిపోతోంది కాబట్టి మిగతా 25 రోజులు తను ఉండవలసినటువంటి మిథున రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ అష్టమ స్థానం అవుతోంది కాబట్టి అష్టమ స్థానంలో గురువు శుభ ఫలితములను ఇవ్వజాలరు. అక్కడ కొంతమందికి ఉద్యోగస్తులు అనుకుందాం, వాళ్ళకి సస్పెండ్ అవ్వటమో, లేకపోతే ఏదో పనిష్మెంట్ ఒక ఇంక్రిమెంట్ కోసేయటమో, లేకపోతే వారికి అక్కర్లేనటువంటి ప్రదేశానికి బదిలీ కావటమో ఉద్యోగము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కొంతమందికి భార్య పీడ, అంటే భార్యకి ఏదో అనారోగ్యం చేయడం కావచ్చు, లేకపోతే ఏదైనా జరగచ్చు. అటువంటి ఫలితాలు కూడా కొన్ని ఉంటాయి. పెద్ద దుఃఖమే వస్తుంది, కలహాలు ఉంటాయి, ధన నష్టం ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో పరాభవం, అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అష్టమ స్థానంలో గురు సంచారం వల్ల. తదుపరి మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో కేతుగ్రహ సంచారము వృత్తిపరమైన, అది నువ్వు వ్యాపారమే చెయ్యి, ఉద్యోగం చెయ్యి, ప్రైవేట్ ఉద్యోగం కానీ మరో ఉద్యోగం కానీ ఏదో ఒక పని చేస్తున్నావు. వృత్తి ప్రతి మనిషి కూడా కంప్లీట్ బెడ్ రిడన్ అయిపోయిన వాడు, మరి 100% ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళు ఏ పని చేయలేరు. కానీ ప్రతివాడు ఏదో పని చేస్తూనే ఉంటారు. కాబట్టి ఆ చేసేటటువంటి పనిలో అభివృద్ధి కానరాదు, ఏదో ఒక అడ్డంకులు చికాకులు కలుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి దశమస్థాన కేతు వల్ల కలుగుతున్నాయి. మొత్తంగా మనం చెప్పుకోవాలి ఈ వృశ్చిక రాశి వారికి అన్నట్టయితే, బుధుడు ఒక్కరోజు మాత్రమే మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. శుక్రుడు పూర్తి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. గురువు ఏమో ఆరు రోజులు మాత్రమే పాక్షికంగా అని చెప్పాలి. అంచేత ఒక్క శుక్రగ్రహము తప్పితే మీకు అనుకూలమైనటువంటి గ్రహం పూర్తిగా ఏదీ లేదు. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. ఖర్చు పెట్టేటటువంటి ప్రతి రూపాయి కూడా ఆలోచించి ఖర్చు పెట్టండి. మాట్లాడే మాట కూడా ఆలోచించి మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఆలోచించి ప్రయోజనం ఉండదు. ఎవరికి హామీలు, లేదు లోన్ తీసుకున్నాడు, నా కొలీగే కదా, నా చిన్నప్పటి నుంచి ఫ్రెండే కదా, ఇవన్నీ అనుకోవద్దండి. దాన్ని సున్నితంగా తిరస్కరించటం అనేది సూచన. శుభం.